గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం జనవరి 9వ తారీఖు గురువారం నాటి గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష దశమి పగలు 11 గంటల 45 నిమిషాల వరకు ఉంది. భరణి నక్షత్రం పగలు 3 గంటల 6 నిమిషాల వరకు ఉంది. వర్జన రాత్రి 2 గంటల 23 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 10 గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 7 నిమిషాల వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 10 గంటల 17 నిమిషాల నుంచి 11 గంటల 1 నిమిషం వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 42 నిమిషాల నుంచి 3 గంటల 26 నిమిషాల వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 37 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 35 నిమిషాలకు. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మనకి రవి బుధులిద్దరు కూడా ధనస్సులో, శుక్రశనులిద్దరు కూడా కుంభంలో, రాహువు మీనంలో, చంద్రుడు మేషంలో, గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతు కన్యలో ఉన్నారు. ఇప్పుడు మనం ఈ 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒకసారి అందరం కూడా భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ. రేపు ముక్కోటి ఏకాదశి. అందరూ కూడా సూర్యోదయానికల్లా నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకొని నదీ స్నానం చేయండి. ఇంటికి వచ్చాక విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ శ్రీమన్నారాయణుని తులసి దళాలతో అర్చన చేయండి. ఏకాదశి వ్రతం గ్రహదోషాలను పోగొడుతుంది. ఏకాదశి వ్రతం చాలా విశేషంగా చెప్పబడింది. ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే కనుక గ్రహాలన్నిటికీ కూడా అధిదేవతమైనటువంటి శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తారు. ఆ శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తే ఎంతటి సమస్యన తీరుతుందనేది మనకి మొదటి నుంచి వస్తున్నట్టు కూడా ఆచారం. ఇందులో భాగంగా ఆ శ్రీమన్నారాయణకి ప్రీతికరమైన ఏకాదశి వ్రతంలో రేపటి రోజు ముక్కోటి ఏకాదశి, ఆయన ఉత్తర ద్వారం గుండా మరి భక్తులందరినీ కూడా అనుగ్రహించినటువంటి మంచి దినం ఈ రోజున. అందుకోసం ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం కూడా పెడుతూ ఉంటారు. అందరూ కూడా ఈ ముక్కోటిని ఉద్దేశించి చక్కగా ఇవాళ రోజున ప్రాతకాలంలో విష్ణు సహస్రనామంతో ఆ శ్రీమన్నారాయణ తులసిదళాలు దర్శించడం, రాత్రి తెల్లవారులు కూడా జాగరణ చేయడం, ఉపవాసం చేయడం, కేవలం పళ్ళు పాలు ఇట్లాంటివి మాత్రం ఆహారం తీసుకుంటూ కాలక్షేపం చేయడం, వీటి మూలంగా మీకు ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఇంకా భగవన్నామస్మరణతోనే రోజంతా కాలక్షేపం చేయడం చాలా అవసరం. వృత్తిరీత్యా ఉద్యోగం వ్యాపారానికి వెళ్ళవలిస్తే వెళ్ళి అక్కడ కూడా కూర్చుని మీ పని చేసుకుంటూ ఖాళీ దొరికినప్పుడల్లా భగవన్నామం చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ ద్వాదశి నాడు ఉదయం పూట మళ్ళీ ఉదయాన్నే విష్ణు అర్చన చేసి మీకు తోచిన దాన ధర్మాలు చేసి మిగతా కార్యక్రమాలు చూసుకోవడం అనేది చాలా అవసరం అని చెప్పి సూచిస్తూ మనం ఇవాళ గోచార ఫలితాలు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజున పనులన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల మీద సరిగా దృష్టి కేంద్రీకరించలేరు. పనులు అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు అటువైపు మీ మానసిక వ్యవస్థ లాగదు. ఏదో తెలియని ఇబ్బంది, ఏదో తెలియని అశాంతి, ఇట్లాంటి చికాకులతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అంతా గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కొన్ని పనులు మధ్యస్థంగా ఆగిపోతూ ఉంటాయి. సరైన నిర్ణయాలు చేయలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. అశ్విని నక్షత్రం వాళ్ళ పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. ఈ రోజున వృషభ రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా కొంచెం అస్తవ్యస్తంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగు, ప్రయాణ విషయాలు చికాకులు ఉంటాయి, పనిముట్ల వాడకంలో చికాకులు ఉంటాయి. ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళకి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఈ రాశి చెందిన స్త్రీలకి మరి పనిముట్ల వాడకం ద్వారా కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మరి ఈ కృత్తిగా 2, 3, 4 పదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా కొంచెం అనుకోని రీతిగా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి మానసిక వ్యధ ఎక్కువ అవుతుంది. క్రమేణా సర్దుకునే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి
ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా కొంచెం చికాకును సృష్టించేవిగా ఉంటాయి. మిథున రాశి ఈ రోజున తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో అధైర్యపడతారు, కానీ తెలివిగానే ప్రవర్తించి ధైర్యంగా ఉండే అవకాశం వస్తుంది. ఏ కార్యక్రమం కూడా సరిగ్గా పూర్తవుతుంది, కానీ అంటే మీరు ప్రతి విషయంలోనూ, ప్రతి ఫంక్షన్లోనూ పాల్గొంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ, వ్యాపార విధి నిర్వహణలో మాత్రం ఈ రోజున చాలా ప్రశాంతంగా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక ఈ రాసినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని విషయాలను కూడా కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండడం జరుగుతుంది. దాని మూలంగానే కొంచెం లాభదాయక ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రదోష కాలంలో కనుక శివారాధన చేస్తే కొంచెం గ్రహస్థితిలో మార్పు వచ్చే అవకాశం వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో మీకు కొంచెం అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా మారుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇందులో పునరుసు 4వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చికాకులు పడతారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రతి వ్యవహారం కూడా లాభదాయకంగా మారుతూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సూక్ష్మంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రతి విషయంలో కూడా చికాకులు పడే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తరచుగా వచ్చే అవకాశం వస్తుంది. స్నేహితులు, బంధువులు రాకపోకలు ఎక్కువ అవుతాయి. వాళ్ళతో కలిసి చర్చలు చేయడం, భవిష్యత్ ప్రణాళికల గురించి చేయడం అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. మరి కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాబుద్ధితో మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు ఏవి సరిగ్గా సాగో. ఈ నేపథ్యంలో మీరు ఏదైనా కొంచెం పెద్ద పెద్ద ప్రాజెక్టులకు టేకప్ చేద్దాం అనుకుంటే ఏదో రకమైన అడ్డంకులు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజున మిగతా విషయాలు బాగున్న కారణంగా కొంచెం మీ యొక్క యాక్టివిటీ అంతా కూడా సరైన పద్ధతిలో పెట్టుకుంటూ వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి చూస్తున్నాం. ఈ రాశి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సాధారణ స్థాయి ఫలితాల కంటే విశేషమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళు ఈ రోజున శుభకార్య ప్రయత్నాల్లోనూ, పుణ్యకార్య ప్రయత్నాల్లోనూ, శుభకార్య సంబంధం చర్చలోనూ, పుణ్యకార్య సంబంధం చర్చలోనూ పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఈ రోజున ప్రతి పనిని కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే దాని మీద మంచి క్లారిటీ కలిగి దాంతో ముందుకు వెళ్తారు. తద్వారా మంచి సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. తులారాశి. ప్రతి పని ఆటంకాలను సృష్టిస్తుంది. ఏ పని మొదలెట్టినా చివరి దాకా వెళ్ళి మధ్యలో ఆగిపోతూ ఉంటారు. కొంచెం ఉన్నతమైన ఆలోచన చేస్తారు. అమలు చేసే విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సానుకూలత చాలా తక్కువగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా సరదాగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి విషయాల్లో కూడా కుటుంబ సంబంధంగా చూసుకుంటూ వస్తే భార్యాభర్త మధ్యలో ఎప్పుడు కూడా కలహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గోచారరీత్యా ఉన్నటువంటి గ్రహచార ప్రభావం చూస్తే ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా అధికారులతో ఎక్కువగా ఒత్తిడి వచ్చే అవకాశం వస్తుంది. చిత్తం 3-4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి. ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తారు. ప్రతి విషయంలో కూడా సానుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు బాగా అందే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి నక్షత్రాలు 3 కూడా వీళ్ళు కొత్త ప్రయోగాలు చేయడం, కొత్త వ్యవహారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి మరి సహజంగా గ్రహచారం బాగుంది. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా పూర్తవుతాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు శుభవార్తలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ చక్కగా విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ కార్యక్రమాలను కూడా వేగంగా నడుస్తాయి. ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. ఇక్కడ మీకు సంబంధించినటువంటి విషయంలో మరి పనులు ఏదైనా సరే వీటికి సంబంధించిన విషయంలో ఆగిపోయినా వాటిని తెలివిగా మీరు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు మాత్రం వస్తూ ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాల్లో మరి విశాఖ 4వ పాదం వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రరీత్యా ప్రస్తుతం గ్రహచారం ప్రకారంగా మనకి సమస్యలను తీరిపోయే అవకాశం కనబడుతుంది. తర్వాత ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఆరోగ్యంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహిస్తారు.
ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే ఉద్యోగ విధి నిర్వహణ, ఉద్యోగంలో అధికారులతో మాట తీరు, మీ యొక్క వ్యాపార విషయాలు, వ్యాపారులు తోటివారితో మీ యొక్క సంభాషణ అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీ పనులను కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. మరి మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ ఉట్టపాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరం అయ్యే అవకాశం ఉంది. మకర రాశి. రవి బుధ కుజుల యొక్క ప్రభావంగా మీకు కొంచెం చికాకులు బాగా వచ్చే అవకాశం ఉంది. ఏ పని కూడా మీరు అనుకున్నట్టుగా చేయలేరు, ఏదో రకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలు దొరికిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుని ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగంలోనూ వ్యాపారంలో అధికారులతో ఒత్తిడి ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను సులువుగా తెలివిగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో అందరికీ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశి ఈ వీళ్ళకి సహజంగా ఇప్పుడు రవి బుధ కుజులు బాగున్నారు. వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎంత దూరంలో ఉండాలి అనే విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త ఉంటుంది. వీళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ సజావుగా సక్రమంగా నడుస్తూ ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తారు. శతభిష నక్షత్రం వాళ్ళు కొత్త ప్రణాళికలు చేస్తారు, లాభాలు అందుకుంటారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడిచే అవకాశం ఉంది. మీనరాశి. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా ఉత్తమంగా పూర్తి చేసుకుంటూ వెళ్తారు. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు సాంఘికంగా గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంది. పుణ్య కార్యక్రమాలు ఎక్కువ చేసే అవకాశం ఉంది. అలాగే మరి తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు జీవనోపాధి విషయంలో కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు ఈ రోజున అన్ని పనులు కూడా సజావుగా సక్రమంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకుంటే సమస్యలు లేకుండా జరిగిపోయే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.